నా దగ్గర పెద్ద బంగారు మొక్క ఉంది మేడం, ఇంత పెద్ద పొడుగు ఉంటది. తీసుకుంటా మేడం ఇది? పెట్టుకోడా ఇంట్లో, పెట్టుకోడా ఇంట్లో. వెల్కమ్ టు నేను అంజనీ దాస్. ఈ రోజు సరదాగా ఒక నర్సరీలో చిన్న ప్రాంక్ చేసామండి. చాలా బాగా వచ్చింది, నవ్వుకోవచ్చు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. మేడం మేడం ఇక్కడ ఇక్కడ ఏమైంది మ్యామ్, ఏం కావాలి? కొత్తిమీర ఇగో ఇవన్నీ ఎండకపోతే చూసినా మొత్తం పొట్టు పొట్టు అయితే అన్నమాట. చెక్క కాదు మేడం ఇది. దీని అంటున్నావు నన్ను అంటున్నావు అని? దేన్ని అంటున్నావు నువ్వు? చెక్క అని దొంగ మేడం మీరు. ఇప్పుడు ఏమైండ్రు? అరే ఇప్పుడు ఏమైండ్రు? అరే ఎవడాడు నా మ్యూజిక్ సిస్టమ్ మీద చేస్తున్నాడు? ఎవడాడు? ఏంటి ఏం చెట్టు మీద ఇది? గోరింటాకు చెట్టు ఎర్రగా అవుతుంది మేడం? గోరింటాకు చెట్టు ఎర్రగా అవుతుంది మేడం? ఏం దిక్కుమాలిన ప్రశ్న ప్రశ్న నావే నాకు అర్థం కాదు. అందుకే నేను చూస్తే తెలిసిపోతుంది మేడం పచ్చగా అయితే. కొత్తిమీర కాదు ఇంకోటి మేము అంటు కడుతున్నాం ఒకటి. సరే నీకు అంటు కట్టుడు తెలుసుగా? నీకు అంటు కట్టుడు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు కలుస్తారు అట్లే. అరే చెట్ల కోసం వచ్చాం, 10 చెట్లు చూడాలి, 4 చెట్లు మెచ్చాలి, ఒక చెట్టు తీసుకొని పోవాలి. అరే కొత్తిమీర కొట్ట ఇస్తా మేడం, నేను ఇస్తా. దానికోసం కొత్తిమీర, నీ కొత్తిమీర నేను ఇస్తా మేడం, నీ కొత్తిమీర నేను ఇస్తా మేడం. ఇందుకు వస్తే బాగుండదని ఉద్దేశంతో పైకి వస్తున్నాం. ఇందుకు వస్తే బాగుండదని ఉద్దేశంతో పైకి వస్తున్నాం. మేడం కలమాకు చెట్టు కూడా నా దగ్గర ఉంది మేడం. కొత్తిమీర చెట్టు అన్నారు, కలమాకు చెట్లు 4 చెట్లు పెంచురి. నా దగ్గర మస్తు చెట్లు ఉన్నాయి మేడం, నా దగ్గర మస్తు చెట్లు ఉన్నాయి మేడం. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. మొక్కలా? మొక్కలా? నేను చెట్లే ఉంటారు నా దగ్గర. ఇది కాకుండా బిజినెస్ కూడా ఉంది మేడం నా దగ్గర. బిజినెస్ కూడా ఉంది మేడం నా దగ్గర. ఇది నాకు కావాల్సింది. అన్ని ఎట్లున్నాయి అంటారు? అరే మేడం నా దగ్గర నువ్వు బిజినెస్ లేదు ఎట్లా చూస్తున్నావు మేడం? నాది ఎంత పెద్ద బిజినెస్ తెలుసా? అలాక్ పెడల్, బడాక్ పెడల్, మడాక్ పెడల్ ఇవన్నీ చెట్లు మేము వేసాం. అరఫ్ కు యూరోప్ కంట్రానికి ఇవన్నిటి కాడి నేనే సప్లై చేస్తాను మేడం. అరఫ్ కు యూరోప్ కంట్రానికి ఇవన్నిటి కాడి నేనే సప్లై చేస్తాను మేడం. నీకు ఈ మొక్కలు చూస్తే పిచ్చి మొక్కలే కనిపిస్తుంది, నాకు మాత్రం బంగారం మొక్కలే కనిపిస్తుంది. నాకైతే నీకు ఈ మొక్కలు చూస్తే పిచ్చి మొక్కలే కనిపిస్తుంది, నాకు మాత్రం బంగారం మొక్కలే కనిపిస్తుంది. నాకైతే నా దగ్గర పెద్ద బంగారు మొక్క ఉంది మేడం, ఇంత పెద్ద పొడుగు ఉంటది. తీసుకుంటా మేడం ఇది? పెట్టుకోడా ఇంట్లో, పెట్టుకోడా ఇంట్లో. చూడండి మేడం, ఈ నా ప్లేస్ నా గుండెలో మస్తు ప్లేస్ పెట్టాం మేడం. ఈ నా ప్లేస్ నా గుండెలో మస్తు ప్లేస్ పెట్టాం మేడం. ఈ మానవంత విశాలమైన మనసు ఉంది. నా గుండెల్లో మస్తు ప్లేస్ పెట్టినా, జాగా సరిపోకపోతే ఇక మస్తు మొక్కలు పెంచుకోవచ్చు అంటున్నా. నేను ఏమంటున్నా మేడం, ఇల్లు రెంట్కి అమ్మేస్తా, తీసుకుంటా అంటే తీసుకోరు. ఇంకో ఇల్లు ఫ్రీ ఇచ్చేదామని చూస్తున్నా. ఇక్కడ గుండెలు ఇల్లు కట్టి సెటర్లు డ్రాపులు వద్దు మేడం, చెట్లు కావాలంటే. ఓకే అంటే నేను మొక్కలు తీసేద్దాం అనుకుంటా మేడం. ఇది అంటు కడతాం అన్నమాట. ఇది ఆడ మొక్క, ఇది మగ మొక్క, రెండు కలిస్తాయి కదా. రెండు కలిసినప్పుడు వీటితోని ఇంకో మొక్క వస్తుంది అన్నమాట. ఇది ఆడ మొక్క, ఇది మగ మొక్క, రెండు కలిస్తాయి కదా. రెండు కలిసినప్పుడు వీటితోని ఇంకో మొక్క వస్తుంది అన్నమాట. మొగుడు చచ్చి ముండి ఎడుతుంటే రంకు మొగుడు వచ్చి రాయిచి కొట్టాడంటే ఇదిగో ఇలాగే. ఇప్పుడు ఎట్లా అంటే మన ఇంకేమైనా మొక్కలు ఉంటే చూపించండి. గులాబీ మొక్కలు అట్లాంటివి ఏవైనా ఉంటాయి. నా ముంగటే ఉంది మేడం గులాబీ మొక్క, నా ముంగటే ఉంది మేడం గులాబీ మొక్క. అరే నేను మిమ్మల్ని గులాబీ మొక్క అంటే మీరు ఎండిపోయింది అంటే అదే నావే జోకులు వద్దులేండి. నేను మొక్కల గురించి వచ్చినా, మీ చేత జోకులు వేయించుకోవడానికి రాలేదు.
లేదు మేడం, వాట్ ఎవర్ మీరు ఏం వేయించుకున్నా సరే, పూలు వేయించుకున్నా నేను వేస్తాను, లేదు మొక్కలు వేయించుకున్నా వేపిస్తాను, లేదు ఇంకేదైనా సరే కానీ వేయించుకున్నా వేస్తాను, ఇంకేదైనా సరే కానీ వేయించుకున్నా వేస్తాను. లేదు మేడం, నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా, ఒక్కోసారి అట్లా వస్తాయి అన్నమాట, ఏమనకండి అని. మీకు ఇంకేం కావాలి మేడం? ఏం చూపించారు, ఏం కావాలని అడుగుతున్నావు? నీకు ఏం చూపించాలి మేడం? గులాబీ మొక్కలు, కొత్తిమీర మొక్కలు అట్లాంటివి చూపియండి. ఒక 4 మొక్కలు చూపెడితే 2 మొక్కలు సెలెక్ట్ చేసుకుంటారు, అంతే అంతే మేడం. ఓకే మేడం. మేడం ఇగో కలమాకు మొక్క. కల్మాకు చూసినట్లయితే మీరు మంచి చెప్తున్నాను చూడ మేడం, కల్మాకు మొక్క. ఓ థ్యాంక్ యూ మేడం. ఈ కల్మాకు మొక్క చూసినట్లయితే మీకు కూరలో కానీ, వెలపకాసు కానీ, ఆకాశం కానీ, ఆకుర ఈ కూర వెస్తం కూరలో కానీ ఏ కూరలో అయినా సరే మీకు అందుబాటులో ఉంటుంది మేడం. ఈ కూర కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఆకు కనుక మీకు నాకా పొడుగుందా? ఎంత పొడుగుంది మేడం? ఏంటది? కల్మాకు చెట్ట. ఇంకే పొడుగుంది అంటే నాకడ పొడుగుంది ఏందో అని నేను చూస్తున్నా. చెట్ట. ఓకే ఓకే. ఇంకే పొడుగుంది అంటే నాకడ పొడుగుంది ఏందో అని నేను చూస్తున్నా. చెట్ట. ఓకే ఓకే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఓకే మేడం, ఇంకా మీకు ఎలాంటి మొక్కలు అంటే అలా మొక్కలు మొక్కల నుంచి ఉంటారా, నేను ఇస్తాను. లేదు మేడం, నేను కళ్ళు గర్భంలో ఉన్నప్పుడు డాన్స్ చేశాను తెలుసా. నేను తల్లి గర్భంలో ఉన్నా. తల్లి ఏం లేదు మేడం, మస్తు డాన్స్ చేస్తా, మస్తు డాన్స్ చేస్తా. లేదు మేడం, నేను డాన్స్ చేసి చూస్తే మెగాస్టార్ చూసి కళ్ళు తిరిగి పడిపోతారు. లేదు మేడం, నేను డాన్స్ చేసి చూస్తే మెగాస్టార్ చూసి కళ్ళు తిరిగి పడిపోతారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. నా డాన్స్ చూస్తే నా కళ్ళు, నా డాన్స్ చూసినాం కదా, నా కళ్ళు నీ కళ్ళు. ఓకే ఓకే ఓకే. చూసావు ఎలా ఇచ్చాను, అది మన టాలెంట్. నేను ఆల్రెడీ మొక్కను చూస్తున్నా మేడం, నేను ఆల్రెడీ మొక్కను చూస్తున్నా. నాకు డాన్స్ డీటెయిల్ లో నాకు డాన్స్ ప్రాక్టీస్ ఉంది మేడం. నాకు డాన్స్ డీటెయిల్ లో నాకు డాన్స్ ప్రాక్టీస్ ఉంది మేడం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నాకు D10 లో నాకు నెక్స్ట్ నాది ఉంది. మా ఇంట్లో అద్దాలు మా ఊర్లో అద్దాలు అమ్మరు మేడం. నా కళ్ళమ్మ కూడా అద్దం ఉంది, నా కళ్ళమ్మ కూడా అద్దం ఉంది. ఆల్రెడీ అమ్ముడు కూడా మొక్కలు మేడం ఇవి. అమ్ముడు ఎండిపోయినా సరే అమ్ముడు పోతాయి. అమ్ముడు ఎండిపోయినా సరే అమ్ముడు పోతాయి. ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో, ఏం ఆర్టిస్టులు ఉన్నారు, తొక్కేస్తున్నారా టాలెంట్ ని, ఎలాగైనా పైకి తీసుకురావాలి. ఒక ఎండిపోయిన వాళ్ళ గురించి మాట్లాడితే ఎంత ఎండిపోయినట్టుందంటే ఎటకరంగా ఉంది. మేడం ఇది ఉంది కదా మేడం, మేము మొత్తం చూసినట్టు ఓకే ఓకే మేడం, అక్కడ ఆల్రెడీ కెమెరా పెట్టేసాము. ఓకేనా మేడం? షూర్. ఓకే మేడం, థ్యాంక్ యూ. అయితే మీరు గుర్తుపట్టారు కదా? సరే గుర్తుపట్టారు, కానీ ఏదో జస్ట్ నన్ను ఫ్రాంక్ చేసినట్ట లేకపోతే ఏందా నవ్వట్లేదు. వాట్ ఎవర్, ఈ వీడియో అయితే అంజనీయాస్ అంత మాత్రం వచ్చింది అనిపిస్తుంది నాకు. చూద్దాంపా, కొంచెం ఎడిటర్లు కూడా సహాయం చేస్తే బయటపడుతుంది. ఇక్కడే మేడం కెమెరా పెట్టే ఓపెన్ నుంచి. వాట్ ఎవర్, అంటే మీ ఫ్రెండ్ రాధా ఉంది కదా, రాధిక తను మాకు మేము ఫ్రాంక్ చేయమని ఏమైనా ఫ్రాంక్ చేస్తామని చెప్పలేదు. ఇట్లా ఒక ప్లేస్ కి వెళ్ళు అని చెప్తే అప్పుడే నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఇట్లా మీరు ఫ్రాంక్ చేస్తున్నారు. తను వెళ్ళమంటే మీరు వచ్చారు కదా, మరి తెలుసు కదా మీకు ఫ్రాంక్ చేస్తున్నారు, మరి మీకు ఎందుకు ఇట్లా కంటిన్యూ చేశారు? వీడియోలో పడాలని నాకు కూడా ఇష్టం, అందుకని ఇలా చేశాను. తెలుసు కానీ మీరు కావాలని చేశారు. చూసారుగా వ్యూవర్స్, ఇది పరిస్థితి. ఎనీహౌ వ్యూవర్స్, చూసారుగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుందని యాక్టివేట్ చేయండి.